143 subsection 12, 143 subsection 12, which deals about reporting of fraud. Section 143 12 ప్రకారం ఆడిటర్ ఫ్రాడ్ చేస్తాడా, ఆడిటర్ ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తాడా? ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తాడు. ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తాడు. ఓకే, నైస్. అయితే జరిగిపోయిన ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తాడా, ఒకవేళ జరుగుతుందేమో అనిపించిన ఫ్రాడ్ ని రిపోర్ట్ చేస్తాడా? There are two frauds, and two types ఉంటాయి. అంటే already the fraud has been done, okay, it has been identified and it is now reported by the auditor. అదైనా అవ్వచ్చు, లేదంటే auditor because of his attitude, auditor కి ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి కదమ్మా, ఏంటది చెప్పండి? Professional skepticism. And because of that professional skepticism, auditor has got an idea that some fraud is happening. Some fraud is happening inside the company. దాన్ని కూడా రిపోర్ట్ చేయొచ్చా? This is the question. Okay. So which type of fraud has to be reported? Which type of fraud has to be reported? And to whom it has to be reported? And when it has to be reported? Okay. So ఈ క్వశ్చన్స్ మనం తెలుసుకుంటే సెక్షన్ 143.12 is completed. Okay. For the purpose of this section 143.12, okay, it has been divided into two types. That means a fraud involving an amount of 1 crore or more, fraud involving amounts of 1 crore or more. Second case fraud involving amount less than 1 crore. Okay. So let us the first case and second case. So first we will refer to the first case. Reporting of fraud involving rupees 1 crore or above as per section 143.12. Okay. I am reading the words. If an auditor of a company has reason to believe, underline the word reason to believe. Reason to believe. That means he has a reason. అంటే ఆడిటర్ దగ్గర ఒక రీజన్ అనేది ఉంది, ఒక వ్యాలిడ్ రీజన్. అండ్ బికాస్ ఆఫ్ దట్ వ్యాలిడ్ రీజన్ he believes that there is a fraud is involving. There is a fraud involving. Okay na? Such amount, ఆ అమౌంట్ అనేది చెప్పలేదు, such amount as may be prescribed అన్నది. దట్ మీన్స్ ఈ అమౌంట్ అనేది రూల్స్ లో చెప్తారని అర్థం. Okay. Is being or has been committed. Underline the word is being or has been committed. What do you mean by the two words? What do you mean by the two words? అంటే ఫ్రాడ్ జరిగిపోయింది లేదా ఫ్రాడ్ జరుగుతున్నది. ఓకేనా? బోత్ టూ సిచ్యువేషన్స్ కూడా ఓకేనా? యూ షుడ్ హ్యావ్ రీజన్స్ బిఫోర్ రిపోర్టింగ్. యూ షుడ్ హ్యావ్ రీజన్స్ for believing that a fraud has been committed or a fraud is being committed, okay, in the company by its officers or employees. The auditor shall report the matter to the central government. Underline the word shall. Underline the word shall. Now tell me that is it the duty of the auditor or not? Yes, sir. Is it the duty of the auditor or not? Yes, sir. Duty. Yes, because ఇక్కడ ఏమి ఇచ్చాడంటే షెల్ అని ఇచ్చాడు. దట్ మీన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఆడిటర్ షుడ్ రిపోర్ట్ ద ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 1 crore ఆర్ 1 crore టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? అంటే ఈ టూ లైన్స్ బట్టి ఒకటి మాత్రం ఇంపార్టెంట్, ఈ షుడ్ హ్యావ్ రీజన్స్. ఈ షుడ్ హ్యావ్ రీజన్స్. వితౌట్ రీజన్ కెన్ అన్ ఆడిటర్ రిపోర్ట్ ఎ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ 1 crore? No, sir. Without reasons రిపోర్ట్ చేయడం కుదురుతుందా? No, sir. కుదరదు. ఈ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ రీజన్. షుడ్ హ్యావ్ వ్యాలిడ్ రీజన్.
ఓకేనా. ఫ్రాడ్ జరిగిందైనా అవ్వచ్చు, ఐదర్ పాస్ట్ ఫ్రాడ్ అయినా అవ్వచ్చు, ఆర్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఫ్రాడ్, అంటే ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్ గురించైనా రిపోర్ట్ చేయొచ్చు. ఎవరికి రిపోర్ట్ చేయాలి? టు ది సెంట్రల్ గవర్నమెంట్. అమౌంట్ గురించి ఇక్కడ ఏమన్నాడంటే సచ్ అమౌంట్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అన్నాడు. ఓకేనా. ఆ సచ్ అమౌంట్ ఏంటో ఏం కాదు, ఏ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ అన్ అమౌంట్ ఆఫ్ 1 crore ఆర్ అబౌవ్. ఓకేనా. అంటే ఇక్కడ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని ఎందుకు పెట్టాడు చెప్పండి మీరు? ఫ్యూచర్లో అమౌంట్స్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, అంతే కదా. యాక్ట్ని అర్థమాటలు అమెండ్ చేయలేమమ్మా, రూల్స్ని మనం మాడిఫై చేసుకోవచ్చు కదా. ఎస్ సార్, అందుకనే రూల్స్ లో పెట్టాడు ఆ ఫ్రాడ్ అమౌంట్ ఎంత అనేది. ఓకే. ఒకవేళ గవర్నమెంట్ కి 1 crore అనేది మామూలు అయిపోయింది అనుకో, సో అప్పుడు ఇక్కడ రూల్స్ లో 1 crore దిస్ 2 crores పెడతారు. ఓకే. సో దట్ ఈస్ ద నేచర్. సో హౌ వీ హ్యావ్ టు రిపోర్ట్ సార్? ఓకే, అర్థమైపోయింది. రీజన్స్ టు బిలీవ్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి, అమౌంట్ 1 crore ఆర్ మోర్ ఉండాలి. ఓకేనా. పాస్ట్ ఫ్రాడ్ అయినా పర్వాలేదు, అలాగే ప్రెసెంట్ ఫ్రాడ్ అయినా పర్వాలేదు. ఓకే. సో నా హౌ వీ హ్యావ్ టు రిపోర్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫస్ట్ అసలు నేను కంపెనీలో ఆడిటర్ ఉన్నానమ్మా, యాజ్ అన్ ఆడిటర్ కింద కంపెనీలోనే నాకు ఒక ఫ్రాడ్ గురించి తెలిసింది. ఐ మీన్ ఇంటెలిజెంట్. అప్పుడు నేను బాగా ఇంటెలిజెంట్లా ఫీల్ అయిపోయాను, చాలా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా యాంగ్జైటీనెస్ అంటే నేను కనిపెట్టిన టాలెంట్ ఫస్ట్ ఎవరికి చెప్పాలి? బోర్డ్. అదే చెప్తాడు ఇక్కడ. ఓకేనా. అంటే ఫ్రాడ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, అవునా. అది మనం ఎప్పుడైతే కనుక్కున్నామో మన యాంగ్జైటీలో ఎవరికి పడితే అలా చెప్పకూడదు. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఆ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా. సో యాజ్ పర్ రూల్ 13, ద మేనర్ ఆఫ్ రిపోర్టింగ్ ఆఫ్ సచ్ ఫ్రాడ్ షల్ బి యాజ్ ఫాలోస్. The auditor shall report such fraud to the audit committee or to the board of directors. ఎవరికి రిపోర్ట్ చేయాలమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదర్ ఆడిట్ కమిటీ ఆర్ ఏసీ ఆర్ బోర్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను, అండర్ సెక్షన్ 177 ఆడిట్ కమిటీ క్రైటీరియా ఉంటుంది. సెక్షన్ 177లో ఉన్న క్రైటీరియా ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళకి మాత్రం ఆడిట్ కమిటీ ఉంటుంది, మిగతా వాటికి మాత్రం ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో డిపెండింగ్ ఆన్ అవర్ కంపెనీ, అంటే మన కంపెనీకి ఫ్రాడ్ జరిగిన కంపెనీలో ఒకవేళ ఆడిట్ కమిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిట్ కమిటీకి రిపోర్ట్ చేయాలి, లేదా ఆడిట్ కమిటీ లేకపోతే వీ హ్యావ్ టు రిపోర్ట్ దట్ ఫ్రాడ్ టు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎన్ని రోజుల్లోపు సార్? ఎన్ని రోజుల్లోపు? ఇవాళ ఫ్రాడ్ తెలిసింది, ఒక నెల రోజులాగా చెప్పొచ్చా నేను? నో సార్. ఇమ్మీడియట్లీ, బట్ నాట్ లేటర్ దాన్ 2 days ఆఫ్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ ది ఫ్రాడ్. ఫ్రాడ్ గురించి తెలిసిన 2 days లోపు చెప్పాలంట. ఎన్ని డేస్ లోపు? 2 days లోపు చెప్పాలంట, ఐదర్ బోర్డు కానీ లేదంటే ఆడిట్ కమిటీ కానీ. ఓకే. సరే, వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిమేట్ చేసేసాం వాళ్ళకి. ఎవరికి? ఐదర్ ఆడిట్ కమిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనం ఇంటిమేట్ చేసేసాం. విత్ ఇన్ హౌ మెనీ డేస్? నాట్ ఎక్సీడింగ్ 2 days లోపు ఇంటిమేట్ చేసేసాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు సీక్ రిప్లై. ఫ్రాడ్ జరుగుతుందని చెప్పాం కదా మనం, మేబీ ఫ్రాడ్ ఎవరు చేస్తారు? కంపెనీ వాళ్ళే చేస్తారు. ఓకేనా. సో మనం ఆల్రెడీ మేము ఫ్రాడ్ పట్టుకున్నాము, మా దగ్గర ఇటువంటి రీజన్స్ ఉన్నాయి, సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? అంతే కదా. మన ఇప్పుడు వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఫ్రాడ్ జరిగింది కంపెనీలో, వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆడిట్ కమిటీ కానీ తెలియకుండా జరుగుతుందా? ఓకేనా. మేబీ తెలిసి ఉండొచ్చు, ఒకవేళ ఎంప్లాయీస్ చేస్తే తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ బోర్డులోనే ఎవరో ఒకరు చేసి ఉంటే ఫ్రాడ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీక్ దేర్ రిప్లై అండ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్డర్ హ్యాస్ టు సీక్ దేర్ రిప్లై అండ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దెమ్ విత్ ఇన్ 45 days. విత్ ఇన్ 45 daysలో వాళ్ళ దగ్గర నుంచి, ఓకేనా, రిప్లై ఆర్ అబ్జర్వేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకేనంటే వాట్ ఆర్ దే గోయింగ్ టు సే అండ్ వాట్ ఈస్ దేర్ ఆన్సర్ ఫర్ హ్యాపింగ్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ ద కంపెనీ? మీకు ఏమైనా తెలుసా ఈ ఫ్రాడ్ గురించి? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మాకు ఎందుకు చెప్పలేదు?
మీకు విషయం తెలుసామా, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీలో మేనేజ్మెంట్ మనం as per ఎస్సెట్ 210 ప్రకారం అగ్రింగ్ ది టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ చదువుకున్నాం కదా, గుర్తుందా మీకు? as per ఎస్సెట్ 210 మేనేజ్మెంట్ కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ గురించి తెలిస్తే మేనేజ్మెంట్ మనకి వెంటనే చెప్పాలి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఆహా, ఆడిటర్ పట్టుకుంటారులే, ఆడిటర్ మనం ఆల్రెడీ ఫ్రాడ్ చేసాము, ఆడిటర్ పట్టుకుంటే బాగా పనిచేసినట్టు, ఆడిటర్ పట్టుకోకపోతే ఆడిటర్ సరిగ్గా పనిచేయనట్టు, అటువంటి రీజన్స్ కుదరవు. ఓకేనా? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ టు డిస్క్లోజ్, ఓకేనా, ఆర్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆడిటర్ ఎనీ నోన్ ఫ్రాడ్ ఏమన్నా ఉన్నట్లయితే, తెలిసినట్లయితే మేనేజ్మెంట్కి, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ దట్ దే షుడ్ ఇంటిమేట్ ది ఆడిటర్ అబౌట్ ది ఫ్రాడ్ హ్యాపెండ్. ఓకేనా అమ్మా? ఓకేనా? ఎస్ సార్. సో వాళ్ళ డ్యూటీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి ఇంతకుముందు తెలిసి ఉంటే వాళ్ళ డ్యూటీ, కానీ ఇప్పుడు మనం చెప్పాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రిప్లై ఏంటి అనేది మనకి ఇవ్వాలి. మీకు ముందే తెలుసా అసలు ఈ ఫ్రాడ్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అని చెప్పేసి మొత్తం వాళ్ళు మనకి 45 days లోపు, యాజ్ అన్ ఆడిటర్గా మనకి 45 days లోపు రిప్లై ఇస్తారు. సరే, వాళ్ళ రిప్లై కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? దెన్ వీ హ్యావ్ టు సబ్మిట్ సచ్ రిపోర్టు. రిప్లై వచ్చేస్తే ఒకటి, రిప్లై రాకపోతే ఒకటి. రిప్లై రిసీవ్డ్ మనం చెప్పంగానే దాన్ని మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకొని రిప్లై ఇచ్చింది. ఓకేనా? ఒక్కొక్కసారి మేనేజ్మెంట్ మనల్ని పట్టించుకోలేదు. ఈ ఆడిటర్ ఎత్తమాటలో ఏదో ఫ్రాడ్ జరిగిందంటూనే ఉంటాడు, అతన్ని పట్టించుకోని అవసరం లేదు మనం అని మేనేజ్మెంట్ ఫీల్ అయ్యి, లేదా ₹1,00,00,000 కదా పోతే పోని, లేదంటే 1,50,00,000 కదా పోతే పోని, ఇప్పుడు మళ్ళీ ఫ్రాడ్ ఇదంతా మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. ఓకేనా? సో 2 సిచ్యువేషన్స్ ఉంటాయి, రిప్లై రిసీవ్డ్, రిప్లై నాట్ రిసీవ్డ్. సో రిప్లై రిసీవ్డ్ అయితే ఏం చేయాలి? ఓకే, రిప్లై రిసీవ్డ్ అయితే ఫస్ట్ మనం వాళ్ళకి పంపించిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్టు. రెండోది వాళ్ళు మనకి రిప్లై పంపించిన రిపోర్ట్ ఉందిగా, రిప్లై రిపోర్టు. ఓకేనా? సో వాళ్ళు ఇచ్చిన రిప్లైకి మనం ఇచ్చిన కామెంట్, ఆడిటర్స్ కమెంట్స్ ఆన్ బోర్డ్ ఆర్ ఆడిట్ కమిటీ రిప్లై. అంటే ఫస్ట్ మనం వాళ్ళకి పంపించిన రిపోర్టు, 2 వాళ్ళు మనకి రిప్లై ఇచ్చిన రిపోర్టు, 3వది ఆ రిప్లై మీద మనం ఇచ్చిన కామెంట్స్ ఏంటి, ఈ 3 కలిపి ఎవరికి పంపించాలమ్మా? షుడ్ బి సెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ రిప్లై రాలేదు. మరి రిప్లై రాకపోతే ఏం చేయాలి? మనం పంపించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలేదు అని మనం చెప్పాలి. 45 days లోపు వాళ్ళు మనకి రిప్లై పంపించకపోతే మన రిపోర్టు అలాగే దాంతోపాటు ఒక నోట్ పెట్టాలన్నమాట. ఏమని? ఏ నోట్ కంటైనింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది రిపోర్ట్ దట్ వాస్ ఎర్లియర్ ఫార్వర్డెడ్ టు ది బోర్డ్ ఆర్ ది ఆడిట్ కమిటీ ఫర్ విచ్ హీ హాజ్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిప్లై ఆర్ అబ్జర్వేషన్స్. అంటే రిపోర్ట్ ప్లస్ ఒక నోట్ పెట్టి, నేను వాళ్ళకి రిపోర్ట్ పంపించాను సార్, ఆ రిపోర్ట్లో వాళ్ళు నాకేమి రిప్లై కానీ ఏం పంపించలేదని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరికి పంపించాలి సార్? మున్సిపాలిటీ డిపార్ట్మెంట్గా, రైల్వేస్ డిపార్ట్మెంట్గా, పోస్టల్ డిపార్ట్మెంట్గా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎస్, వెరీ గుడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా? కంపెనీస్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడంటే MCA అని అర్థం. ఓకేనా? కంపెనీస్ యాక్ట్ ఎంటైరిటీలో, ఓకేనా, ఎప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎవరెవరికి? సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇన్ ఏ సీల్డ్ కవర్ envelope by registered post with acknowledgement due or by the speed post. ఐదర్ మనం రిజిస్టర్డ్ పోస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు. ఓకే, సరే, పోస్ట్ చేసేసాను. పోస్ట్ చేసేసిన తర్వాత ఒక ఈమెయిల్ కూడా పంపించాలి. ఎవరికి? సెక్రటరీకి పంపించాలి. సేమ్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్.
సార్ ఆ రిపోర్ట్ మీద ఏముండాలి సార్? ఆ రిపోర్ట్ షల్ బి ఆన్ ది లెటర్ హెడ్ ఆఫ్ ది ఆడిటర్ కంటైనింగ్ పోస్టల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్. అంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న లెటర్ హెడ్ ఉంటుంది కదా, మన ఆఫీస్ లెటర్ హెడ్, దాని మీద ఆ రిపోర్ట్ మొత్తం ప్రింట్అవుట్ తీసి మన సీల్ వేసి స్టాంప్ వేసి మన ఇది మెంబర్షిప్ నెంబర్ వేసి మనం సైన్ చేసి మన అడ్రస్ అన్నీ ఉండాలన్నమాట లెటర్ హెడ్ మీద. అవన్నిటితోటి మనం పంపించాలి. ఓకేనా? ఆ రిపోర్ట్ ఏ ఫార్మాట్లో ఉండాలి సార్? ద రిపోర్ట్ షాల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ADT4. అంటలైన్ ది ఫార్మ్ ADT4. ఏ ఫామ్లో ఉండాలమ్మా? ADT4. ADT4. ఆల్రెడీ మనం ADT 1, 2, 3 చూసాం, గుర్తుందా? Yes, sir. Yes, this is form number 4, ADT4. ADT is nothing but auditor అమ్మా. సింపుల్ ఆడిటర్ అని పెట్టుకోండి సరిపోతుంది. ఓకే సార్, యాజ్ ఏ స్టాట్యూటరీ ఆడిటర్ నాకు ఫ్రాడ్ గురించి తెలిసింది. ఒకవేళ కాస్ట్ ఆడిటర్కి ఫ్రాడ్ గురించి తెలిస్తే, మా డూ యు నో ది కాస్ట్ ఆడిటర్? కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఉంటారు కదమ్మా, Yes, sir. వాళ్ళు కూడా కాస్ట్ ఆడిట్ చేస్తున్నారు. వాళ్ళకి కాస్టింగ్ రికార్డ్స్ లో ఫ్రాడ్ దొరికింది, వాళ్ళకి ఫ్రాడ్ గురించి తెలిసింది. లేదంటే కంపెనీ సెక్రటరీలో ఆడిట్ చేస్తున్నాడు, ఓకేనా, అతనికి కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని తెలిసింది. తెలియచ్చా తెలియకూడదా? యాజ్ అన్ Yes, sir. ఆడిటరే ఫ్రాడ్ పట్టుకోవాలా? వాళ్ళు కూడా పట్టుకుంటారుగా. Yes, సో sir. వాళ్ళకి తెలిసింది. మరి వాళ్ళకి ఈ సెక్షన్ 143(12) అప్లికబుల్ అవుతుందా? వెదర్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఆర్ నాట్? Yes, sir. They have to report. ఎస్, దే హ్యావ్ టు రిపోర్ట్. అంటే వాళ్ళు నాకు సంబంధించింది కాదు, స్టాట్యూటరీ ఆడిటరే పట్టుకోవాలి, నాకు తెలిసింది అయినా పర్వాలేదు నేను చెప్పకూడదు, ఓన్లీ స్టాట్యూటరీ ఆడిటరే చెప్పాలని వాళ్ళకి ఛాన్స్ లేదు. ఈవెన్ దే ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఇఫ్ దే నోన్ ది స్టాట్యూటరీ ఎనీ ఫ్రాడ్ హ్యాపెనింగ్ ఇన్ ది కంపెనీ. That's it. So 143(12) reporting is applicable to both. 143(12) is applicable to a chartered accountant and a cost and management accountant, are also Company secretary. secretaries. Okay, now that's it. So this is how we have to report the fraud involving 1 crore or more. First ever kama process simple. First ever ki Audit committee or board. కానీ బోర్డు కానీ వాళ్ళు ఎప్పటిలోపు రిప్లై ఇవ్వాలి? మనకి 45 days. రిప్లై ఇస్తే ఏం చేయాలి? ఏమేమి పంపించాలి? Report, reply, comments. కమెంట్స్. ఓకేనా? రిప్లై ఇవ్వకపోతే Report. report note containing details of this report. ఓకే, నెక్స్ట్. దట్స్ ఇట్ అమ్మా. ఎవరెవరికి పంపించాలి అది? Ministry of Corporate Affairs, Secretary, MCA, Permission. sir. ఓకే, ఎంసీఐ పంపించాలి, ఎన్వలప్ లో పంపించాలి, దాంతోపాటు email కూడా ఉండాలి, దాంతోపాటు ఈమెయిల్ పంపించాలి, దాని మీద మన మెంబర్షిప్ నెంబర్ కూడా ఉండాలి. Yes, sir. ఫామ్ లో పంపించాలి, ADT4. ఫామ్ నెంబర్ ADT4. నైస్. నెక్స్ట్, ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ less than 1 crore. ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ less than 1 crore. సింపుల్ అమ్మా. ఐదర్ ఆడిట్ కమిటీకి కానీ, లేదా ఒకవేళ ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీకి ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది ఫ్రాడ్ less than 1 crore అయితే. ఇన్ కేసు ఒకవేళ ఆడిట్ కమిటీ లేకపోతే వాళ్ళకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఏ రిపోర్ట్ చేయాలి సార్? ద ఆడిటర్ షాల్ రిపోర్ట్ సచ్ ఫ్రాడ్ విత్ ఇన్ సచ్ టైమ్ అండ్ ఇన్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని డేస్ లోపు రిపోర్ట్ చేయాలి? 2 days. 2 days. నాట్ ఎక్సీడింగ్ 2 days. నాట్ ఎక్సీడింగ్ 2 days లోపు రిపోర్ట్ చేయాలి. ఏమేమి రిపోర్ట్ చేయాలి సార్? ఫస్ట్ థింగ్, ద నేచర్ ఆఫ్ ఫ్రాడ్ విత్ డిస్క్రిప్షన్. ఎటువంటి ఫ్రాడ్ జరిగింది దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. అండ్ అప్రాక్సిమేట్ అమౌంట్ ఇన్వాల్వ్డ్. మనం అక్యురేట్గా చెప్పకపోయినా ఫ్రాడ్ ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్టీస్ ఇన్వాల్వ్డ్. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎంప్లాయీస్ ఉన్నారా, ఆఫీసర్స్ ఉన్నారా, లేదంటే ఇద్దరు ఉన్నారా, లేదంటే డైరెక్టర్స్ ఉన్నారా, ఏంటి? ఓకే, ఏమేం చెప్పాలమ్మా? ఒకటి, Nature of fraud with description, approximate amount. approximate amount. fraud amount. Next, Parties involved. Parties involved.
ఈ ముగ్గురు కలిసి ఈ 3 పాయింట్ల మీద మనం వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడైతే తెలిసిపోయిందో పై సిచ్యువేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడైతే తెలిసిపోయిందో సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్స్కి ఇంటిమేట్ చేసేస్తుంది. మరి ఈ కేసులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రం ఇంటిమేట్ తెలుస్తుంది. అప్పుడు మరి షేర్ హోల్డర్స్ కూడా తెలియాలా వద్దా? తెలియాలి. కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని ఇప్పుడు ఆడిటర్కి బోర్డుకి తెలిసింది. మరి ఇదే విషయం మెంబర్స్ కూడా తెలియాలిగా, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారుగా. ఎస్ సార్. సో మరి ఎవరు చెప్తారు? ఆడిటర్ చెప్తాడా, బోర్డు చెప్తారా? బోర్డ్. ఆడిటర్ చెప్తాడా, బోర్డు చెప్తారా? సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు చెప్తారో చూద్దాం. ద కంపెనీ షాల్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్ అబౌట్ సచ్ ఫ్రాడ్ ఇన్ ది బోర్డ్స్ రిపోర్ట్. కంపెనీ ఎక్కడ డిస్క్లోజ్ చేయాలమ్మా ఫ్రాడ్ గురించి? బోర్డ్స్ రిపోర్ట్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్. ఆల్రెడీ మనం డైరెక్టర్స్ రిపోర్ట్ చదివాం, గుర్తుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ చదివాం, గుర్తుందా? లాస్ట్ చాప్టర్ లో అందులో ఈ పాయింట్ ఉంటుంది, చూసుకోండి. 143(12) ఫ్రాడ్ గురించి పాయింట్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు మాత్రం ఏం చెప్పాలి? నేచర్ ఆఫ్ ఫ్రాడ్ విత్ డిస్క్రిప్షన్, అప్రాక్సిమేట్ అమౌంట్ ఇన్వాల్వ్డ్, parties involved and remedial action taken. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆడిటర్ చెప్పిన వెంటనే బోర్డు ఫ్రాడ్ స్టాప్ చేయడానికి కానీ ఏం యాక్షన్ తీసుకున్నారు? ఓకేనా? సో అంటే ఎవరు చెప్పాలమ్మా ఈ ఫ్రాడ్ గురించి? ఎవరు డిస్క్లోజ్ చేయాలి మెంబర్స్కి? బోర్డు డిస్క్లోజ్ చేయాలి. దాంతో పాటు మనం కారో చదువుకున్నాం, గుర్తుందా? ఎస్ సార్. కంపెనీస్ ఆడిటర్ రిపోర్ట్ ఆర్డర్, గుర్తుందా? కారో 2016 చదువుకున్నాం మనం. బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ కారో 2020. ఈసారి మనం కారో 2020 చదువుకోబోతున్నాం. ఓకేనా? కారో మారింది. ఓకేనా? అక్కడ మనం ఆడిటర్ ఫ్రాడ్ గురించి డిస్క్లోజ్ చేయాలని చెప్పాం, గుర్తుందా? కారో క్లాస్ 10 కానీ 12 కానీ అనుకుంటా, గుర్తుందా మీకు? ఫ్రాడ్ రిపోర్ట్ చేయాలని కారోలో 16 క్లాసెస్ చదువుకున్నాం మనం, గుర్తుందా? ఓకేనా? ఐ థింక్ ఇట్ వాస్ క్లాస్ 10 అయి ఉంటుంది. ఓకేనా? సో అందులో కూడా ఫ్రాడ్ రిపోర్ట్ చేయాలి. అంటే అది ఆడిట్ రిపోర్ట్ లో ఫ్రాడ్ రిపోర్ట్ చేయాలి, ఇక్కడ బోర్డ్ రిపోర్ట్ లో ఫ్రాడ్ రిపోర్ట్ అయింది. ఓకేనా? అంటే ఫ్రాడ్ గురించి ఆడిటర్ చెప్తాడు, అట్ ది సేమ్ టైం ఇంకెవరు చెప్తారు? బోర్డు కూడా చెప్తాడు. అదేండి. సో అందుకని ఇక్కడ ఆడిటర్ పార్ట్ గురించి డిస్క్రైబ్ చేయలేదు. ఆడిటర్ పార్ట్ ఆల్రెడీ కారోలో ఉంటుంది. ఓకేనంటే కంపెనీలో ఫ్రాడ్ జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆడిటర్ బోర్డుకి చెప్తారు. ఓకేనా? బోర్డు రెమిడియల్ యాక్షన్ తీసుకుంటుంది. ఓకేనా? తీసుకున్న తర్వాత బోర్డు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చెప్పడంలో యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్టేట్మెంట్ ఉంది కదా, సెక్షన్ 134 లో. ఆ స్టేట్మెంట్ ప్రకారం, అక్కడ ఉన్న రూల్ ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ చేస్తారు. అండ్ కారో 2016 అండ్ నౌ కారో 2020 ప్రకారం అందులో ఉన్న క్లాస్ ప్రకారం ఆడిటర్ రిపోర్ట్ చేస్తారు. సో ఇన్ ద 2 ways షేర్ హోల్డర్స్ ఆర్ గోయింగ్ టు నో అబౌట్ ది ఫ్రాడ్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ది కంపెనీ. అర్థమైందా? అర్థమైందమ్మా? సెక్షన్ 134 ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో డిస్క్లోజ్ చేస్తారు. అలాగే కారోలో నౌ ఇట్ వాస్ కారో 2020. ఓకే, అందులో ఆడిటర్ రిపోర్ట్ చేస్తారు. సో ఇన్ ది 2 ways shareholders are going to know about the fraud which was happened in the company. ఓకేనా? సో కారో 2020లో ఓకేనా, ఫ్రాడ్ మోర్ దెన్ 1 crore లెస్ దెన్ 1 crore అని చెప్పి డిఫరెన్సియేషన్ ఏమి ఉండదు. గుర్తుందా మీకు? మోర్ దెన్ 1 crore అయినా లెస్ దెన్ 1 crore అయినా కంపల్సరీగా కారోలో డిస్క్లోజ్ చేయాలి. సో అంటే కంపెనీలో ఫ్రాడ్ ₹1 జరిగినా సరే ఆడిటర్ షేర్ హోల్డర్స్ కి చెప్పేస్తాడు. ఇట్ ఈస్ ద ఆడిటర్స్ డ్యూటీ. ఓకేనా? బట్
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలంటే లెస్ దెన్ 1 crore అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు. ఓకేనా. ఒకవేళ మోర్ దెన్ 1 crore అయితే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకేనా అమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ 143(12). దాంతోపాటు ఫైన్ చెప్పాడు చూడండి. ఫ్రాడ్ గురించి ఎవరైనా చెప్పకపోతే ఓకేనా, మినిమం ఫైన్ ఎంత? 1 lakh. 1 lakh and maximum fine will be 25 lakhs. 25 lakhs. Okay, that's it. So this is about section 143 subsection 12. This is a beautiful section. Next, section 144. Section 144 managerial services అంటారు వీటిని. managerial services అంటారు. managerial services అంటారు, which are notified under section 144. ఆడిటర్ నాట్ టు రెండర్ సర్టన్ సర్వీసెస్ అంటే సెక్షన్ 144 లో ఏం చెప్తాడంటే మనకి కొన్ని సర్వీసెస్ గురించి చెప్తాడు. ఇప్పుడు చూడండి అమ్మా, నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. ఒక కంపెనీకి నేను ఆడిటర్ని, నాకు అకౌంట్స్ చేయడం కూడా వచ్చు. ఆర్టికల్స్ లో నేర్చుకుంటాను కదమ్మా, అకౌంట్స్ ప్రిపరేషన్ నేర్చుకుంటానుగా. సార్ Yes, sir. నాకు అకౌంట్స్ ప్రిపరేషన్ చేయడం వచ్చు. యాజ్ అన్ ఆడిటర్ నేను కంపెనీకి వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ప్రిపేర్ చేయాలా లేదంటే చేసిన అకౌంట్స్ ని ఆడిట్ చేయాలా? నేను చేసిన అకౌంట్స్ ని ఆడిట్ చేయాలి సార్. ఆడిట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక ఫర్మ్ పెట్టాను, ఆ ఫర్మ్ లో నేను అకౌంటింగ్ కూడా చేస్తాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, సార్ అకౌంటింగ్ ఆడిటింగ్ రెండు మీరే చేయండి అన్నారు. కెన్ ఐ డూ సో? నో సార్, చేస్తే సెల్ఫ్ రివ్యూ థ్రెట్ వస్తుంది సార్. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అంటే నేను అకౌంటింగ్ సర్వీసెస్ అటువంటి కావాలంటే, బుక్ కీపింగ్ కావాలంటే చేయొచ్చు. కానీ ఒకవేళ అలా చేస్తే నేను ఆడిటర్ కింద ఉండొచ్చా? నో సార్. నో, ఆ క్లయింట్కి నేను ఆడిటర్ కింద ఉండకూడదు. సో అలాగే బుక్ కీపింగ్ లాగే, అలాగే ఇంటర్నల్ ఆడిట్, ఆ కంపెనీకి నేను ఇంటర్నల్ ఆడిట్ చేశాను. ఓకే, అదే కంపెనీకి నేను మళ్ళీ స్టాట్యూటరీ ఆడిట్కి వెళ్ళొచ్చా? నో సార్. సో అంటే ఇఫ్ ఐ వాంట్ టు బి అన్ ఆడిటర్ ఆఫ్ దట్ కంపెనీ, ఓకేనా, ఆ కంపెనీకి నాకు కొన్ని సర్వీసెస్ లో రిలేషన్షిప్ ఉండకూడదు. ఓకేనా. సో అలా ఉంటే ఏమవుతుంది సార్? ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. అలా ఉంటే ఏమవుతుంది? ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నేనే వెరిఫై చేసుకోమంటే ఆడిట్ రిపోర్ట్ క్లీన్ అని ఇస్తాను. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అదే చెప్తున్నాను. ఓకేనా. సో the auditor shall not provide any of the following services, whether to the holding company or that company or the subsidiary company. అంటే ఆ కంపెనీకైనా ప్రొవైడ్ చేయకూడదు, లేదంటే హోల్డింగ్ కంపెనీకైనా ప్రొవైడ్ చేయకూడదు, లేదా సబ్సిడరీ కంపెనీకైనా ప్రొవైడ్ చేయకూడదు. అంటే మనం ఈ కంపెనీకి ఆడిట్కి వెళ్ళబోతున్నాం అంటే దీని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా మనం ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయకూడదు, అలాగే ఈ కంపెనీకి కూడా ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేయకూడదు. ఓకే, చూద్దాం ఏమేమి సర్వీసెస్. అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్ సర్వీసెస్, ఇంటర్నల్ ఆడిట్, డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా వచ్చిన ఆడిటర్ని, అంటే టెక్నికల్ ఆడిటర్ని అనుకున్నాను. సో నేను ఆ కంపెనీకి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని రెడీ చేసి ఉంచాను. ఓకేనా, లైక్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటో, లేదంటే డిజైన్ చేయడమో, లేదంటే ఇంప్లిమెంట్ చేయడమో, ఆ కంపెనీలో అన్ని నేనే చేసి వచ్చా. ఓకేనా. సో అప్పుడు కూడా నేను ఆడిటర్ కింద వెళ్ళడం కుదరదు. యాక్చువేరియల్ సర్వీసెస్, మాకు తెలుసా యాక్చువేరియల్ సైన్సెస్ గురించి? ఎస్ సార్, బ్యాంకింగ్ లో ఇన్సూరెన్స్ లో రిస్క్ బట్టి ఇంట్రెస్ట్ రేట్స్, ప్రీమియమ్స్ అవి సెట్ చేస్తారు. ఎస్, వెరీ గుడ్, బట్ దట్ వాజ్ ఎ వెరీ టఫ్ కోర్స్. తెలుసా ఆ కోర్స్ గురించి? తెలుసా మీకు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చువేరియల్ సర్వీసెస్ తెలుసా? అదే కోర్స్ గురించి విన్నాను సార్. చాలా టఫ్ ఉంటుంది. బట్ ఈ మధ్య ఏం చేశారంటే, ఇంతకుముందు ACET అనేది ఉండేది, యాక్చువేరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో తీసేశారు. అంటే మనకి CPT ఎలా ఉంటుందో వాళ్ళకి ACET ఉండేది, అది కూడా తీసేశారు ఇప్పుడు. అంటే తీసేయడం అంటే ఎవరికి తీసేశారంటే, ఆల్రెడీ CA ఎవరైతే క్వాలిఫై అయిపోతారో
సిఎస్ కానీ సమ్ ఐఐఎమ్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అవుతారో వాళ్ళకి ఏ సెట్ తీసేశారు, డైరెక్ట్గా వాళ్ళకి స్టూడెంట్ మెంబర్షిప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒక సంథింగ్ ఒక 8 పేపర్స్ అనుకుంటా వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళ యాక్చువరీస్ కింద రిజిస్టర్ అయిపోవచ్చు. ఓకేనా. సో మీరు కావాలనుకుంటే ఆఫ్టర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెన్సీ మీరు యాక్చువరల్ సైన్సెస్ కూడా చేయొచ్చు. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, యూ షుడ్ ఎక్సెల్ ఇన్ ప్రాబబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్. ఫుల్గా ప్రాబిలిటీ కానీ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇరక్కొట్టేయాలి. అప్పుడు మీరు యాక్చువల్ సైన్సెస్లోకి బాగా చేయొచ్చు. అలాగే ఎకనామిక్స్. ఓకేనా. సో నెక్స్ట్ అంటే ఇటువంటి సర్వీసెస్ గురించి కూడా మనం రెండర్ చేయకూడదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రెండరింగ్ ఆఫ్ అవుట్సోర్స్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకేనా. సో ఇటువంటి ఏవి కూడా మనం మనకి ఆ కంపెనీకి ఎటువంటి రిలేషన్షిప్ కూడా ఉండకూడదు ఇటువంటి సర్వీసెస్. ఓకే. ఎనీ అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇంకా గవర్నమెంట్ ఏమైనా సర్వీసెస్ చెప్తే ఆ సర్వీసెస్ కూడా మనం రెండర్ చేయడం కుదరదు. ఇక్కడ చెప్పినవి కొన్నేనమ్మా. బట్ మనకి కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని ఉంటుంది, సిఏ ఫైనల్లో ఉంటుంది. కోడ్ ఆఫ్ ఎథిక్స్లో మనకి మేనేజరియల్ సర్వీసెస్ అని చెప్పేసి అక్కడ ఇంకా చాలా సర్వీసెస్ గురించి చెప్తాడు. సిఏ ఫైనల్ లెవెల్లో తెలుసుకోవచ్చు. బట్ అప్ టు ఐపీసీసీ యూ షుడ్ హోల్డ్ దిస్ నాలెడ్జ్. ఓకేనా. ఈ 7 పాయింట్స్ 8 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని నాలెడ్జ్లో ఉంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్, సో అటువంటి ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ యాక్ట్ రాకముందు ఏమైనా ఉంటే, ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇటువంటి సర్వీసెస్ ఏమీ ప్రొవైడ్ చేయకూడదు. మరి ఈ యాక్ట్ రాకముందే ఉన్నాయి, నేను ఆ కంపెనీకి ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, యాజ్ అన్ ఆడిటర్ కింద కూడా ఉన్నాను, మరి అప్పుడేం చేయాలి సార్? సింపుల్, ఏమంటలేదు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 year లోపు, ఓకేనా, బిఫోర్ ది క్లోజర్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ సర్వీసెస్ ఏమైనా ఉంటే ఆపేయమని చెప్తున్నాను. ఓకే. అంటే యాక్ట్ 2014లో వచ్చింది. ఓకే. ఇంప్లిమెంటేషన్ 1/4/2014 నుంచి ఇంప్లిమెంటేషన్. సో బిఫోర్ ఇటువంటి రూల్ లేదు. ఇటువంటి రూల్ లేదు కాబట్టి నేనేం చేస్తాను, సో సర్వీసెస్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సడన్గా యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చి నువ్వు ఇటువంటి సర్వీసెస్ ఆపేయి అని చెప్పింది. ఎప్పటిలోపు ఆపేయమంటున్నాడమ్మా? ఎప్పటిలోపు ఆ సర్వీసెస్ అని ఆపేయమంటున్నాడు? 1 year from the date of commencement of act. Yes, before the closure of first financial year. Before the closure of first financial year, after the date of such commencement. After the date of such commencement. Nothing but commencement ఎప్పుడైంది? 1/4/2014, అవునా? Yes, sir. ఫస్ట్ ఫైనాన్షియల్ ఎప్పటికి ఎండ్ అవుద్ది? 31st March 2015కి ఎండ్ అవుతుంది. అంతే కదా? సో అంటే ఇటువంటి సర్వీసెస్ ఏమైనా రెండర్ చేస్తే 31st March 2015 కల్లా నువ్వు అటువంటి సర్వీసెస్ అన్ని ఇంకా ఆ కంపెనీకి ఆపేసి ఓన్లీ స్టాట్యూటరీ ఆడిటర్ కింద మాత్రమే ఉండాలి. ఓకే. ఈ యాక్ట్ రాకముందు కావాలంటే ఉండొచ్చు. ఈ యాక్ట్ వచ్చిన వెంటనే యూ హ్యావ్ టు స్టాప్ ఆల్ దోస్ సర్వీసెస్. ఓకే. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అన్నాడు కదా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే ఆడిటరే ప్రొవైడ్ చేయాలని లేదు. ఓకేనా. ఆడిటర్ హిమ్సెల్ఫ్ ఈ సర్వీసెస్ అవన్నీ కూడా ఆడిటర్ హిమ్సెల్ఫ్ ప్రొవైడ్ చేయొచ్చు. జాగ్రత్త చూడన్నాను. కంపెనీ ఇవన్నీ మేనేజరియల్ సర్వీసెస్ అండర్ సెక్షన్ 144 అనుకున్నాం. 1, 2, 3, 4 ఇవన్నీ ఉన్నాయి కదా సర్వీసెస్ అనుకున్నాం. ఇది కంపెనీ అనుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఆడిటర్ ఆడిటర్ సెల్ఫ్గా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చా? No, sir. ఆడిటర్ సెల్ఫ్గా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చా? నో. No, sir. నెక్స్ట్ రిలేటివ్. ఆడిటర్ ఇవ్వట్లేదు ఈ సర్వీసెస్, రిలేటివ్ ఇస్తున్నాడు. అంటే ఏమన్నాడంటే ఆడిటర్కు తమ్ముడు వచ్చి, అన్నయ్య నువ్వు ఆడిటర్ కింద ఉండు, నేను ఈ సర్వీసెస్ అన్ని రెండర్ చేస్తాను, సో ఇద్దరికి ఇన్కమ్ వస్తుందిగా, మనం పంచుకోవచ్చు అన్నాడు. అలా చేయొచ్చా? చేయకూడదు సార్. అలా కూడా చేయకూడదు. ఓకే. నెక్స్ట్, ఎనీ అదర్ పర్సన్ కనెక్టెడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సచ్ ఇండివిజువల్ ఆర్ త్రూ ఎనీ అదర్ ఎంటిటీ. అంటే నా పార్ట్నర్ ఉన్నాడమ్మా. ఓకే. నా పార్ట్నర్ ఉన్నాడు,
ఆఫీస్లో నా పార్ట్నర్, నా పార్ట్నర్ చేయొచ్చా పోనీ? చేయకూడదు. ఓకేనా? ఆర్ త్రూ ఎనీ అదర్ ఎంటిటీ. ఓకేనా? నేను వేరే ఫర్మ్లో పార్ట్నర్ని, ఎక్స్ అండ్ కోలో ఒక పార్ట్నర్. ఇప్పుడు ఎక్స్ అండ్ కో వెళ్ళి సర్వీసెస్ రెండర్ చేయొచ్చా? నో సార్. అంటే నెక్స్ట్, ఆర్ ఇన్ విచ్ సచ్ ఇండివిజువల్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కంట్రోల్. అంటే నెక్స్ట్ నేనే ఉన్నాను, ఒక కంపెనీలో మోర్ దెన్ 50% స్టేక్ ఉంది నాకు. ఒక కంపెనీలో మోర్ దెన్ 50% స్టేక్ ఉంది అంటే కంట్రోల్ ఉంది, కంట్రోల్ లేదా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నామా, గుర్తుందా? కంట్రోల్ అన్న, సిగ్నిఫికెన్స్ అన్న. అంటే నాకు ఒక కంపెనీలో సిగ్నిఫికెన్స్ ఉంది, ఈ కంపెనీ వెళ్ళి ఈ కంపెనీకి సర్వీసెస్ ఎంటర్ చేయొచ్చా? నో సార్, చేయకూడదు. ఇండైరెక్ట్ అమ్మా, నథింగ్ బట్ ఇది నేను, ఇది ఒక కంపెనీ, ఇందులో నాకు 51% స్టేక్ ఉంది. ఈ కంపెనీ వెళ్ళి ఈ కంపెనీకి 144 సర్వీసెస్ చేయొచ్చా? చేయకూడదు సార్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 51% కాదు, అది సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇప్పుడైనా చేయొచ్చా? నో సార్. ఇప్పుడు కూడా చేయకూడదు. ఆర్ whose name or trademark or brand is used by such individual. ఓకేనా? అంటే ఈ కంపెనీ యొక్క బ్రాండ్, నేను వాడే ఒక బ్రాండ్ సేమే, అప్పుడు కూడా. లేదంటే నాకు మధ్యలో ఒక కంపెనీ ఉందన్నాను కదా, ఈ కంపెనీకి ఒక ట్రేడ్ మార్కు, ఈ కంపెనీ ట్రేడ్ మార్కు రెండు ఒకటే, అటువంటిప్పుడు కూడా చేయకూడదు. ఓకేనా? లేదా ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్ అయితే పార్ట్నర్ హిమ్సెల్ఫ్, ఎనీ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్, పేరెంట్, సబ్సిడరీ, అసోసియేట్, ఓకేనా? సో ఎవ్వరు కూడా ఆ సర్వీసెస్ అనేవి రెండర్ చేయకూడదు. అంటే నథింగ్ బట్ మనమే చేయకూడదు, మనతో పాటు మనకి రిలేటెడ్గా ఎవరున్నా సరే వాళ్ళు కూడా ఆ కంపెనీకి అటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కుదరదు. అదేనమ్మా మీకు? అంటే నేను ఆ కంపెనీకి 144 సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కుదరదు, నాతో పాటు వీళ్ళెవ్వరూ కూడా ఆ కంపెనీకి 144 సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కుదరదు. అలా చేస్తే నేను క్వాలిఫై అవుతానా, డిస్క్వాలిఫై అవుతానా? అలా చేస్తే యాజ్ అన్ ఆడిటర్ కెన్ ఐ కంటిన్యూ ఆర్ నాట్? నో సార్. No, sir. కెన్ నాట్ కంటిన్యూ యాజ్ అన్ ఆడిటర్. ఓకే. నెక్స్ట్, ఎందుకంటే it will attract a disqualification. Managerial services 144 services provide చేస్తే it will attract a disqualification under section, which section? 141 subsection 3. 141 subsection 1, 141 subsection 3. క్లాస్ నెంబర్ చెప్తే ఇంకా సపోర్ట్లు కొడతాను, పర్వాలేదు, వెళ్ళి చూడొచ్చు. క్లాస్ నెంబర్ క్లాజ్ ఐ సార్. క్లాస్ ఐ. ఎస్. అంటే 144 సర్వీసెస్ నేను కాకుండా నా రిలేటివ్ కానీ, నా అసోసియేట్స్ కానీ, లేదంటే నేను వేరే ఎంటిటీ కానీ, నాకు అసోసియేట్ ఉన్న ఎంటిటీ కానీ, వీళ్ళెవ్వరైనా ఆ కంపెనీకి 144 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఫ్రమ్ విత్ ఇన్ దట్ మినిట్ ఐ విల్ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్ అండర్ సెక్షన్ 141 సెక్షన్ 3 క్లాస్ నెంబర్ ఐ, అండ్ దేర్ ఐ హ్యావ్ టు వెకేట్ ది ఆఫీస్. అంతే కదా? ఆ సెక్షన్ కింద ఉంటుంది చూడండి, 141(3)లో ఏమైనా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అయితే నేను ఏం చేయాలి? వెకేట్ చేయాలి. వెకేట్ చేస్తే ఏమవుతుంది? ఆ వేకెన్సీ ఏమవుతుంది? క్యాజువల్ వేకెన్సీ అవుతుంది. వెరీ గుడ్. లింకింగ్ అర్థమైందమ్మా? సెక్షన్స్ లింకింగ్ అర్థమైందా? ఓకే, సో దట్స్ ఇట్. ఇలా అని చెప్పేసి సర్వీసెస్ అంటే ఏమొస్తుంది సార్? మనం ఇప్పుడు మనం హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఉందమ్మా, ఒక కంపెనీకి మనం హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, తెలుసా మీకు? ఆడిటర్ ఇప్పుడు రిక్రూట్మెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా, రిక్రూట్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. దే ఆర్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో ఒక పార్ట్ అది. ఓకేనా? అంటే ఒక కంపెనీ ఏదైనా ఉందనుకోనమ్మా, ఆ కంపెనీకి ఎంప్లాయీస్ కావాలనుకో, కన్సల్టెన్సీ తెలుసు కదా మీకు? అటువంటి వర్క్ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ చేయొచ్చు. ఓకేనా? మనకి కోడ్ ఆఫ్ ఎథిక్స్ లో దట్ ఈస్ పర్మిటెడ్
పర్మిటెడ్. ఓకేనా, బట్ యాజ్ ఎ స్టాట్యూటరీ ఆడిటర్ కింద ఉన్నప్పుడు అటువంటి చేయకూడదు. ఓకేనా, ఇవే కాదు చాలా ఉంటాయి, సిఏ ఫైనల్లో నేర్చుకుంది. నెక్స్ట్ ఇలా అని చెప్పేసి కొంతమంది ఫార్మ్స్ ఏం చేస్తారు తెలుసా, బెంగళూరు వాటిల్లో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు మనకి రిలేటెడ్ కాని పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళ పేరు మీద ఒక ఫర్మ్ ఫ్లోట్ చేస్తారు. మనకి ఆల్రెడీ సిఏ ఫర్మ్ ఉంటుంది. ఏమ్మా వింటున్నారా? ఎస్ సార్. అసలు సంబంధమే లేని ఒక పర్సన్ తీసుకొచ్చి అతని పర్సన్ అంటే మనకి అతనికి ఎటువంటి సంబంధం లేదు, నాట్ రిలేటెడ్, ఒక ఫర్మ్ ఫ్లోట్ చేస్తారు. ఫర్మ్ ఫ్లోట్ చేసి ఇదేమో అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, మన చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ ఏమో ఆడిట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. క్లయింట్ ఎవరు ఇక్కడ? క్లయింట్ సేమ్ పర్సన్, XYZ ప్రైవేట్ లిమిటెడ్. XYZ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, వర్క్ చేసేది మాత్రం ఇందులో వాళ్ళే. అర్థమవుతుంది మీకు? ఫర్మ్లో ఉన్న ఆర్టికల్ స్టూడెంట్స్ ఉంటారు కదమ్మా, ఎస్ సార్. అది వీళ్ళే వెళ్ళి అకౌంటింగ్ చేస్తారు. అంటే ఆ కంపెనీకి సంబంధించిన అకౌంటింగ్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్, ఆర్టికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి టాలీ డేటా ఇదంతా కూడా ఫిల్ చేస్తారు. ఓకేనా, మళ్ళీ ఇయర్ ఎండింగ్కి ఆ కంపెనీకి ఆడిటర్ కింద మనమే అపాయింట్ అవుతాం. ఓకేనా, కాకపోతే ఏమవుతుందంటే అకౌంటింగ్కి బిల్లింగ్ చేసేటప్పుడు ఈ ఫర్మ్ నేమ్ మీద బిల్లింగ్ చేస్తాము, ఆడిట్కి బిల్లింగ్ చేసేటప్పుడు ఈ ఫర్మ్ నేమ్ మీద బిల్లింగ్ చేస్తాం. ఇప్పుడు యాక్ట్ దృష్టిలో ఏమవుతుంది? అకౌంటింగ్ సర్వీసెస్ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఆడిటింగ్ సర్వీసెస్ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ పని చేసింది మాత్రం ఒక్కలే సార్. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇఫ్ యూ ఫ్లోట్ ఏ చార్టెడ్ అకౌంటెన్సీ ఫర్మ్, యూ హావ్ టు రన్ లైక్ దిస్. ఓకేనా? ఓకేనమ్మా? ఎస్ సార్. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. ఓకేనా? నెక్స్ట్, ఆడిటర్ టు సైన్ ఆడిట్ రిపోర్ట్స్. ఎస్, కంపల్సరీ. యాజ్ అన్ ఆడిటర్ కింద మనం అపాయింట్ అయినప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేది మనమే కాబట్టి మనమే సైన్ చేస్తాము. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ ఫర్మ్ అనుకో, ఎవరు సైన్ చేస్తారు ఆడిట్ రిపోర్ట్ని? ఒక పార్ట్నర్ సైన్ చేసి స్టాంప్, ఫర్మ్ స్టాంప్ వేస్తారు. ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. ఓకేనా, అంటే నేను ఆడిటర్నే, నా పార్ట్నరు ఆడిటరే. సైన్ ఎవరు చేస్తారంటే ఎవరు పడరాలు చేయడం కుదరదమ్మా. హూ ఈజ్, ఓకేనా, అంటే ఎవరినైతే ఆథరైజ్ చేస్తారో ఫర్మ్ తరఫున వాళ్ళు మాత్రం సైన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఎక్కువ మంది ఎవరు పడతారు సైన్ చేయడం కుదరదు. హూ ఈజ్ ఆథరైజ్డ్ టు సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఫర్మ్ కెన్ సైన్. ఓకేనా, అలా సైన్ చేసినవి కంపల్సరీ ఎక్కడ పెట్టాలి? ఏజిఎంలో ఇవ్వాలి. అండ్ ఏజిఎంలో పెట్టిన ఆడిట్ రిపోర్టు తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ అలో చేయాలి. ఎనీ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ కెన్ ఇన్స్పెక్ట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆల్సో ఆడిట్ రిపోర్ట్ గివెన్ బై ది ఆడిటర్. అలాగే ఆడిటర్ చేసిన ఆడిట్ రిపోర్ట్లో చేసిన క్వాలిఫికేషన్స్, అబ్జర్వేషన్స్, కమెంట్స్, ఓకేనా, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపెనీ ఏజిఎంలో కంపల్సరీ పెట్టాలి, పెట్టి చదివి వినిపించాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ auditors to sign audit reports, which was given under section 145. Section 145 ప్రకారం ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ మీద సైన్ పెట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ ఫామ్ అయితే ద పార్ట్నర్ హూ ఇస్ ఆథరైజ్డ్ టు సైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ చేయాలి. అలా సైన్ చేసిన ఆడిట్ రిపోర్ట్ ఏజిఎంలో పెట్టాలి. ఆడిట్ రిపోర్ట్లో ఏమైనా క్వాలిఫికేషన్స్ కానీ, ఓకేనా, ఏమైనా అబ్జర్వేషన్స్ కానీ, కమెంట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా రీడ్అవుట్ చేయాలి. ఓకేనా, అలాగే ఆడిట్ రిపోర్ట్ షుడ్ బి అలౌడ్ ఫర్ ఇన్స్పెక్షన్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. దట్స్ ఇట్. నెక్స్ట్, ఆడిటర్ టు అటెండ్ జనరల్ మీటింగ్. సెక్షన్ 146. ఆడిటర్ టు అటెండ్ జనరల్ మీటింగ్. ఎస్, కంపెనీ పంపించే ప్రతి నోటీసు కూడా, కంపెనీ ఇష్యూ చేసే ప్రతి నోటీసు కూడా ఖచ్చితంగా ఆడిటర్కి ఇవ్వాలి.
ఓకేనా. జనరల్ మీటింగ్ ఏదైనా సరే, దానికి సంబంధించిన నోటీస్ ఎవరికి ఇవ్వాలమ్మా? ఆడిటర్కి కంపల్సరీ ఇవ్వాలి. ఆల్ నోటీసెస్ ఆఫ్ అండ్ అదర్ కమ్యూనికేషన్ రిలేటింగ్ టు ఎనీ జనరల్ మీటింగ్ shall be forwarded to the auditor of the company. Shall be, that means ఖచ్చితంగా ఆడిటర్ కి నోటీస్ వెళ్ళాలి. జనరల్ మీటింగ్ జరుగుతుందంటే ఖచ్చితంగా ఆడిటర్ కి నోటీస్ వెళ్ళాల్సిందే. షేర్ హోల్డర్స్ పంపిస్తాం కదా, ఎలాగో షేర్ హోల్డర్స్ తో పాటు జనరల్ మీటింగ్ నోటీసు ఆడిటర్ కూడా పంపించాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఆడిటర్ కి పంపించేసాం. ఆడిటర్ అటెండ్ అవ్వాలా? కంపెనీకి అయితే మ్యాండేటరీ అని చెప్పారు. మరి ఆడిటర్ కంపెనీకి మ్యాండేటరీగా నోటీస్ పంపించినప్పుడు ఆడిటర్ మ్యాండేటరీకి అటెండ్ అవ్వాలా వద్దా? ఎస్ సార్. అటెండ్ అవ్వాలి. ఓకే, ఒకవేళ మరి ఆడిటర్ రాలేని పరిస్థితి అయితే, ఆడిటర్ రాలేని పరిస్థితి అయితే రిప్రజెంటేటివ్ ద్వారా రావచ్చు. రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళ ఇంట్లో పని పైన పంపించవచ్చా? ఆడిటర్ అయి ఉండదు సార్. దట్ పర్సన్ షుడ్ బి ఎలిజిబుల్ టు క్వాలిఫైడ్ యాజ్ అన్ ఆడిటర్. ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్. ఆ పర్సన్ కూడా ఆడిటర్ కింద అపాయింట్ అవ్వడానికి ఎలిజిబుల్ అయి ఉండాలి. అంటే అతను కూడా ఏమై ఉండాలి? 141 లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి. 141(3) లో ఉన్న డిస్క్వాలిఫికేషన్స్ లేకుండా ఉండాలి. ఆ పర్సన్ ని మాత్రమే ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కింద తీసుకురావచ్చు. ఓకే, ఎస్ఆర్ను. నెక్స్ట్, కంపెనీ కావాలి అనుకుంటే ఆడిటర్ని నువ్వు రావద్దులే అని చెప్పి ఎగ్జామ్షన్ కావాలంటే ఇవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీ నోటీస్ ఇవ్వాలా? ఇస్ ఇట్ మ్యాండేటరీ ఆర్ నాట్? Mandatory, sir. Mandatory. Is it mandatory for the auditor to attend? Yes, sir. Yes. Or he may attend through authorized representative also. But that authorized representative should be Qualified. eligible to be appointed as an auditor. That's it. కావాలనుకుంటే కంపెనీ ఎగ్జామ్షన్ కావాలంటే ఇవ్వచ్చు. ఓకేనా. నోటీస్ అయితే పంపించేసాము మ్యాండేటరీ కింద, మేము పంపాలి కాబట్టి నోటీస్ పంపించేసాము, నువ్వు వస్తే రా లేదంటే లేదు, అది నీ ఇష్టం అని చెప్పి కంపెనీ కావాలంటే ఎగ్జామ్షన్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సో దట్స్ ఇట్. సో సెక్షన్ 147 ఉందమ్మా, అది పనిష్మెంట్ సెక్షన్, ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ ఆడిట్ గురించి చదువుకుందాం. కాస్ట్ అకౌంటింగ్ సెక్షన్ 148. సెక్షన్ 148, maintenance of cost records, power of the central government to order maintenance of cost records and conduct of cost audit. మా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ జరిపించడం. ఓకేనా. కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, అలాగే కాస్ట్ ఆడిట్ కండక్ట్ చేయడం. ఓకేనా. అంటే ఈజ్ ఇట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ టు మెయింటైన్ కాస్ట్ రికార్డ్స్? ప్రతి కంపెనీ కూడా కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలా? చెప్పండి. No, sir. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందమ్మా, ఓకేనా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఓకేనా. మీకు కాస్టింగ్ అయిపోయింది కదా. Yes, sir. సో వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు లాట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ యూజ్ చేస్తారు. అంటే లైక్ మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, తర్వాత ఓవర్ హెడ్స్, ఇవన్నీ యూజ్ చేస్తారు. ఓకే, ఇదంతా కాస్టింగ్ రిలేటెడ్ డేటా. ఇదంతా కూడా కాస్టింగ్ రిలేటెడ్ డేటా. దీన్నే కాస్ట్ రికార్డ్స్ అంటారు. దీన్ని బుక్ కీపింగ్ చేస్తే, కాస్ట్ అకౌంటింగ్ చేస్తే ఆ రికార్డ్స్ ఏమవుతాయి? కాస్ట్ రికార్డ్స్ అవుతాయి. ఇస్ ఇట్ నెసెసరీ దట్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ టు మెయింటైన్ కాస్ట్ రికార్డ్స్? ఫైనాన్షియల్ రికార్డ్స్ అయితే మ్యాండేటరీ మెయింటైన్ చేస్తాం, కాస్ట్ రికార్డ్స్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ టు మెయింటైన్ కాస్ట్ రికార్డ్స్.
సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది ఎవరు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎవరు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అనేది సెంట్రల్ గవర్నమెంట్ విల్ నోటిఫై, వాళ్ళు చెప్తారు. ఓకేనా. అలాగే కాస్ట్ ఆడిట్, ఇది క్రైటీరియా మీకు సిఏ ఫైనల్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా. బట్ యాజ్ ఆఫ్ నో మీకు అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. కాస్ట్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేయాలి అంటే నాన్ స్పెసిఫైడ్ సెక్టారు, స్పెసిఫైడ్ సెక్టార్ అని 2 సెక్టార్లు ఉంటాయి అక్కడ. ఓకేనా. సో దాని ప్రకారం అందులో టర్న్ ఓవర్స్ లిమిట్ని బట్టి కాస్ట్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, కాస్ట్ ఆడిట్ ఎవరు చేయించుకోవాలనేది క్రైటీరియా ఆల్రెడీ ఉంటుంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. అలాగే ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది సిఎఫ్ ఫైనల్ లెవెల్ ఉంది. ఓకే. సో జస్ట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది, ఆ ఒక్క పాయింట్ నేర్చుకోండి చాలు. ఓకే. సో కాస్ట్ రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది. అలాగే కాస్ట్ ఆడిట్ ఎవరు చేయించాలి, రికార్డ్స్ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరూ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసినంత మాత్రాన కాస్ట్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ ఆడిట్ ఎవరు చేయాలనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తుంది. మా అర్థమైందా మీకు? ఫస్ట్ థింగ్, నాట్ ఎవ్రీ కంపెనీ ఇస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ కాస్ట్ అకౌంట్స్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేస్తే కాస్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ అంటే కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేసినంత మాత్రాన కాస్ట్ ఆడిట్ చేయించాలని రూల్ ఏం లేదు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పుడు కాస్ట్ ఆడిట్ అనేది చేయించాలి. బట్ కాస్ట్ ఆడిట్ ఎవరు చేయాలమ్మా? కాస్ట్ ఆడిట్ ఎవరు చేయాలి? కాస్ట్ అకౌంటెంట్. ఎస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సిఎంఏ. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేయండి. ఓకే. సో ఏమేమి మెయింటైన్ చేయాలి సార్? కాస్ట్ రికార్డ్స్ అంటే ఏమేమి ఉంటాయమ్మా? మెటీరియల్ గురించి, లేబర్ గురించి, ఓవర్ హెడ్స్ గురించి, అంతేనా? అంతే కదా. మామూలు కాస్ట్ రికార్డ్స్ ని క్లాసిఫై చేస్తే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, దీన్ని సబ్ క్లాసిఫై చేసుకుంటారు. డైరెక్ట్ మెటీరియల్ అని, డైరెక్ట్ లేబర్ అని. ఓకేనా. ఓవర్ హెడ్స్, డైరెక్ట్ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్, ఇవన్నీ కూడా అప్పుడు క్లాసిఫై చేసుకుంటారు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూడిట్ల మీద డేటా మెయింటైన్ చేయాలి. ఓకేనా. సో ఎవరు మెయింటైన్ చేయాలి ఏంటనేది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. ఓకే. సో ఆ క్రైటీరియా కూడా ఎలా ఉంటుందంటే, ఒకటి నెట్వర్త్ క్రైటీరియా, 2 టర్న్ ఓవర్ క్రైటీరియా. ఒకటి నెట్వర్త్ క్రైటీరియా, 2 టర్న్ ఓవర్ క్రైటీరియా. సార్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్? హూ విల్ అపాయింట్ కాస్ట్ ఆడిటర్? హూ విల్ అపాయింట్ కాస్ట్ ఆడిటర్? మీరు చెప్పండి అమ్మ, కాస్ట్ ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారు? బోర్డ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ అపాయింట్ కాస్ట్ ఆడిటర్. ఓకేనా. నెక్స్ట్ రెమ్యూనరేషన్ ఎవరు చెప్తారు కాస్ట్ ఆడిటర్కి? బోర్డే చెప్తారు. రెమ్యూనరేషన్ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్తారు. క్వాలిఫికేషన్స్ ఏంటి కాస్ట్ ఆడిటర్కి? క్వాలిఫికేషన్స్ ఫర్ ది కాస్ట్ ఆడిటర్. ఓకే. సెక్షన్ 141లో ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్సే ఉంటాయి. కాకపోతే ఈ నీడ్ నాట్ టు బి ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఈ నీడ్ టు బి ఏ కాస్ట్ అకౌంటెంట్, ఈ నీడ్ టు బి ఏ కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఈ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్, అంతే. ఓకే. నెక్స్ట్ కెనెట్. ఇప్పుడు నేను సిఏ సిఎంఏ 2 చేశానమ్మా. నేను సిఏ సిఎంఏ 2 చేశాను. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు కదా. ఎస్ఆర్ను సిఏ సిఎంఏ చేస్తాను. ఇప్పుడు నేను సిఏ డిగ్రీ యూజ్ చేసుకుని ఆడిటర్ కింద అదే కంపెనీకి సిఎంఏ డిగ్రీ యూజ్ చేసుకుని కాస్ట్ ఆడిటర్ కింద అపాయింట్ అవ్వచ్చా? నో సార్. నో సార్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. The auditor of that company cannot become the cost auditor of the same company. ఓకే. అసలు చెప్పాలంటే ఒకేసారి మనం 2 ఇన్స్టిట్యూట్ల యొక్క డిగ్రీని యూజ్ చేయడం కూడా కుదరదు. మీకు ఏదైనా ఒక మెంబర్షిప్ మనం తీసుకోవాలి, ఏదైనా ఒక మెంబర్షిప్ మాత్రమే మనం తీసుకోవాలి. కావాలంటే పేరు పక్కన మనం రాసుకోవచ్చు, మిస్టర్ జి వీరేంద్ర సంథింగ్ రాసుకొని దాని పక్కన సిఏ, సిఎంఏ, బేకాము, సిఎస్ ఇవన్నీ రాసుకోవచ్చు. కానీ మనం
మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మెంబర్షిపే తీసుకోవాలి. ఓకేనా, ఈ సంవత్సరం సిఏ తీసుకుని మళ్ళీ సిఏ వెనక్కి ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ సిఎం మీద కావాలంటే తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ దట్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ ది అపాయింట్మెంట్. ఓకేనా, ఆ కంపెనీకి ఆడిట్ కమిటీ ఉంటే ఆడిట్ కమిటీ అపాయింట్ చేస్తుంది. ఒకవేళ ఆడిట్ కమిటీ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. ఇది ఆల్రెడీ మనకి తెలిసింది. సేమ్ ఆడిటర్ అపాయింట్మెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సేమ్ మనం యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ మనం ఆడిట్ చేసేటప్పుడు ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎలా అయితే ఫాలో అవుతామో వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి కాస్ట్ ఆడిట్ చేసేటప్పుడు. అలాగే వాళ్ళకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో మనకి ఏవైతే ఉన్నాయో యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ గా వాళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా సెక్షన్ 143లో ఉన్న డ్యూటీసే ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్. ఎంసీక్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? కాస్ట్ ఆడిట్ రిపోర్టు ఓకేనా, ఎవరికి ఇవ్వాలంటే ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇవ్వాలి. కాస్ట్ అకౌంటెంట్ ఎవరికి ఇవ్వాలమ్మా కాస్ట్ ఆడిట్ రిపోర్ట్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇవ్వాలి. సరే, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసాడు, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలి అంటే within 30 days of receipt of such cost audit report, the company shall furnish to the central government. ఇప్పుడు బోర్డు దగ్గర ఉంది కదా రిపోర్ట్, బోర్డు వాళ్ళు ఏం చేయాలంటే ఎవరి దగ్గర సబ్మిట్ చేయాలి? సబ్మిట్ టు సెంట్రల్ గవర్నమెంట్. విత్ ఇన్ హౌ మెనీ డేస్? 30 days. విత్ ఇన్ 30 days. విత్ ఇన్ 30 days. వాళ్ళకి అంత టైం లేదు, ఓన్లీ 30 days లోపు సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేయాలి. ఏమేమి సబ్మిట్ చేయాలి? ఒకటి, ఆ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఎలాగో సబ్మిట్ చేయాలి. అవునా, కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఎలాగో సబ్మిట్ చేయాలి. కాస్ట్ అకౌంటెంట్ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ఉంది కదా, అది బోర్డుకి ఇస్తాడు, బోర్డు సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. అంటే కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఇంకేమైనా ఉంటాయా సార్? ఎస్, ఇంకోటి ఉంటుంది. అలాంగ్ విత్ ది full information and explanation on every reservation or qualification contained in the cost audit report. ఏమి ఇవ్వాలంట? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట. దేని మీద? ఆన్ రిజర్వేషన్ మేడ్ బై కాస్ట్ ఆడిటర్, ఆన్ రిజర్వేషన్ ఆర్ క్వాలిఫికేషన్ మేడ్ బై కాస్ట్ ఆడిటర్. క్వాలిఫికేషన్ made by cost auditor. Qualification made by cost auditor అంటే కాస్ట్ ఆడిటర్ తన ఆడిట్లో ఏమైనా అబ్జర్వ్ చేసి ఉంటాడుగా, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. ఆ మిస్టేక్స్ అన్ని కూడా కాస్ట్ ఆడిట్ రిపోర్ట్లో బోర్డుకి ఇచ్చేస్తాడు. బోర్డు దాన్ని మాడిఫై చేయడం కుదరదు. యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ఆడిట్ రిపోర్ట్ కాస్ట్ ఆడిటర్ ఇచ్చాడో దాని మీద వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది వాళ్ళు రాసి ఎవరికి సబ్మిట్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. అంటే కాస్ట్ ఆర్డర్ ఇచ్చిన ఆడిట్ రిపోర్టు దాంతోపాటు దాని మీద వాళ్ళ కాస్ట్ ఆర్డర్ చెప్పిన మిస్టేక్స్ ఏవైతే ఉంటే వాటి మీద వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ అనేది రాసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. హౌ మెనీ డేస్? విత్ ఇన్ 30 days. అయితే వాళ్ళ ఫైలింగ్ కాస్ట్ ఆర్డర్ రిపోర్ట్ ఫైలింగ్ ఏ ఫార్మాట్లో చేయమంటున్నాడంటే XBRL ఫార్మాట్లో చేయమంటున్నాడు. ఏ ఫార్మాట్? XBRL అంటే ఏంటమ్మా? ఎక్స్టెన్సివ్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్. అందులో మనం టాక్సానమీస్ ఉంటాయని చదువుకున్నాం, అప్పుడు ఆ టాక్సానమీస్ ప్రకారం రిపోర్ట్ చేయాలి. ఓకేనా, అది మీకు అవసరం లేదు, బట్ XBRL ఫార్మాట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎప్పుడైతే రిపోర్ట్ వెళ్ళిపోతుందో సెంట్రల్ గవర్నమెంట్ ఆ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ వెరిఫై చేసుకుని ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కంపెనీని అడగచ్చు. ఓకే, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కంపెనీని అడగచ్చు. ఓకే, సో that's it about the cost audit.